ర్యాంక్ హ్యాండ్స్ ప్రీమియం తీసుకున్న వాళ్ళకి సెకండ్ లైవ్ సెషన్ అయితే ఈ మంత్ జూన్ 7th మార్నింగ్ అయితే కండక్ట్ చేస్తున్నాము. అరౌండ్ 10 or 11 అలా ఉంటుంది టైం. అండ్ లైవ్ లింక్ అయితే మేము ఇక్కడ మన వెబ్సైట్లో అయితే మీకు డిస్ప్లే అవుతుంది ఎవరైతే ప్రీమియం తీసుకున్నారో. సో ప్రీమియం తీసుకున్న వాళ్ళు అసలు మిస్ అవ్వకండి. ఎస్, మీరు థంబ్నెయిల్లో చూసినట్లు మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో తెలిస్తే దాన్ని బట్టి మీకు ఏ కాలేజెస్లో సీట్ వస్తాయి అని తెలుసుకోవచ్చు ఈ వీడియో కంప్లీట్ అయిపోయేలోపు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజెస్ వస్తాయి అనే చూపించే బాధ్యత నాది. ఎంసెట్లో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఎగ్జామ్ బాగా రాసినా, ఎంత మంచి స్కోర్ వచ్చినా, ఎంత మంచి ర్యాంక్ వచ్చినా, మీరు కరెక్ట్గా కౌన్సిలింగ్ పెట్టుకోకపోతే మీకు మంచి కాలేజీలో సీట్ రాదు. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా మేము జాయిన్ అయ్యేటప్పుడు మంచి ర్యాంక్ వచ్చి కౌన్సిలింగ్ పెట్టుకోవడం రాకుండా లీస్ట్ కాలేజెస్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. సో ఈ వీడియోలో మీరు డీటెయిల్ గా మీ ర్యాంక్ బట్టి మీకు ఏ కాలేజెస్ వస్తాయని సీట్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే ఏపీ వాళ్ళకైతే రిజల్ట్స్ రాలేదు, ఓన్లీ కీ వచ్చింది. ఇఫ్ వాళ్ళకి వచ్చిన తర్వాత అయినా ఈ ప్రాసెస్ హెల్ప్ అవుతుంది. కాబట్టి ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరికైనా యూజ్ అవుతుంది. అలాగే ఇంకొంతమందికి డౌట్ ఏంటంటే ర్యాంక్ బట్టి కాలేజెస్ తెలుసుకుంటాం, బాగానే ఉంటుంది. ఇంకొంతమంది ఏంటంటే మా ఇంటి దగ్గర పలానా కాలేజ్ ఉంది, ఆర్ నాకు తెలిసిన కాలేజ్ ఉంది, నేను పలానా కాలేజ్ అనుకుంటున్నా, ఆ కాలేజ్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏంటి, ఎంత ర్యాంక్ వస్తే ఆ కాలేజ్లో సీట్ వస్తుంది అనే డౌట్ కూడా ఉంటుంది. అది కూడా క్లారిఫై చేస్తా. అలాగే చాలా మంది ఎంసెట్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, ఆర్ మంచి ర్యాంక్ రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది అయితే డిస్క్వాలిఫై అయిన వాళ్ళు అయితే ఎంసెట్లో జాయిన్ అవ్వలేరు, కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఎలిజిబుల్ కారు కాబట్టి. అలాగే ఇంకొంతమందికి మంచి ర్యాంక్ రాని వాళ్ళు నేను ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళాలి, మంచి కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం అయితే ఎవరైనా చెన్నైలో ఏదైనా యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మా ఫ్రెండ్ అయితే అడ్మిషన్స్ తీసుకుంటున్నాడు అనమాట చెన్నై యూనివర్సిటీస్కి. లైక్ భారత్ యూనివర్సిటీ కానీ, ఏవిఐటి కానీ, ఇలా ఏ యూనివర్సిటీకి అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాలేజ్ రిలేటెడ్గా చెన్నైలో జాయిన్ అవుదాం అనే ప్లాన్ ఉంటే తన నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తా, ఖచ్చితంగా తనని కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. మీరైతే ఏ స్టెప్ అనేది చాలా త్వరగా తీసుకోండి, ఎందుకంటే సీట్స్ అనేవి అయిపోతాయి. చెన్నై అని కాదు, ఎక్కడైనా మీరు ఎక్కడ జాయిన్ అవుదాం అనుకున్నా, మీరు డిస్క్వాలిఫై అయినా ఆ ఎంసెట్లో మంచి స్కోర్ రాక ఏదైనా బెటర్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటే మేనేజ్మెంట్ కోటా కానీ, యూనివర్సిటీ కానీ, ఖచ్చితంగా మీరు స్టెప్ అనేది త్వరగా తీసుకోండి. ఎందుకంటే సీట్స్ ఫిల్ అయిపోతే మీకు ఫీజు అనేది పెంచుతారు, ఆ సీట్స్ ఉండవు. కాబట్టి మీరు తీసుకునే డెసిషన్ ఆలోచించి మీరు రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మీరు కాలేజెస్ ఎలా తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అనమాట, ఆ లింక్లోకి వెళ్ళండి. ఆ లింక్ అనేది మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆ వెబ్సైట్ చేసింది మేమే కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను పక్కన స్క్రీన్ రికార్డ్ మొత్తం చూపిస్తూ ఉంటా. ఇక్కడ మీరు కొంచెం పైకి ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేస్తే వెబ్సైట్లో ఏపీ అండ్ టీఎస్ కాలేజ్ ప్రిడిక్టర్ అని ఉంటుంది బ్లూ కలర్లో. దాని మీద క్లిక్ చేస్తే మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు సింపుల్గా కంటిన్యూ విత్ గూగుల్ అని కొట్టారనుకోండి, మీకు ఆల్రెడీ మీ ఫోన్లో ఉన్న గూగుల్ అకౌంట్ వచ్చి వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోతారు. ఆర్ మీకు అక్కడ గూగుల్ అకౌంట్ ఏం లేకపోతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, అలా అయినా చేయొచ్చు. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేయండి, మీకు ఉన్న మెయిల్ వస్తుంది, అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వచ్చేస్తారు. మీరు వెబ్సైట్లో డాష్ బోర్డ్లోకి వస్తే మీకు ఇక్కడ కింద కాలేజ్ ప్రిడిక్టర్ అని ఉంటుంది, కాలేజ్ ప్రిడిక్టర్ మీద క్లిక్ చేయండి. ఇది మొత్తం ఫ్రీయే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఫ్రీగానే ఇదంతా చేసేసుకోవచ్చు. కాలేజ్ ప్రిడిక్టర్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ అని రెండు ఉంటాయి. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఏపీ ఎంసెట్ వాళ్ళకి చెప్తాను, ఎవరికి చెప్పినా అదే ప్రాసెస్, ప్రాబ్లం ఏం లేదు, రెండు సేమ్గానే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏపీ ఎంసెట్లోకి వెళ్ళాను అండ్ ర్యాంక్ వచ్చేసరికి 12,000 ఎంటర్ చేస్తున్నా. అండ్ కేటగిరీ వచ్చేసరికి ఓసీ ఉంచాను. ఇక్కడ మీకు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే జెండర్ కూడా బాయ్ అయితే బాయ్, అలాగే జెండర్ కూడా బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇగ్నోర్ చేసేయండి, నెక్స్ట్ స్టెప్లో అవి చెప్తా. జస్ట్ ఇప్పుడు ర్యాంక్ ఎంటర్ చేశాను, నా కేటగిరీ ఎంటర్ చేశాను అండ్ జెండర్ ఎంటర్ చేశాను. దెన్ జస్ట్ సింపుల్గా ప్రిడిక్ట్ నో మీద క్లిక్ చేయండి. ప్రిడిక్ట్ నో మీద క్లిక్ చేస్తే మీకు 12,000కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం ఏ కాలేజెస్లో సీట్ వస్తుంది అని డీటెయిల్గా చూపిస్తుంది. అలాగే మీకు ఇంకొక బెస్ట్ స్టెప్ కోసం ఇక్కడ ఏం చేసామంటే మేము, లైక్ మీరు 12,000 ఇచ్చారు కదా, డైరెక్ట్గా 12,000 నుంచే చూపించకుండా ఒక 10,000 నుంచి అంటే 2,000 బిఫోర్ నుంచే చూపిస్తున్నాం. ఎందుకంటే మీకు కౌన్సిలింగ్లో పెట్టుకోవాలనుకోండి ఓన్లీ 12,000 నుంచి పెట్టుకోవద్దు, ముందు నుంచే పెట్టుకోవాలి. అవి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్. మేబీ మీకు ఈ ఇయర్ ఆ ర్యాంక్ వచ్చిన ముందు కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, కాబట్టి సేఫ్టీ కోసం 2,000 ముందు నుంచే ఇచ్చాం. మీకు 10,000 నుంచి కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ మీకు 3 ఫీచర్స్తో ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ ఛాన్స్ అంటే 12,000 కంటే బిలో ఉన్నవి, లైక్ ఒక 10,000లో ఉన్నవి అలాంటివి వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటిది, గుడ్ ఛాన్స్ అంటే నియర్ టు 12,000 వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అనే దానికి గుడ్ ఛాన్స్ అనేది ఇచ్చాము. అలాగే సేఫ్ అనేది 12,000 కంటే ఏవో ఉంటాయి కదా, వాటికి సేఫ్ అనేది ఇచ్చాం. ఇక్కడ మీకు క్లియర్గా లిస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు కావాలంటే దీన్ని పీడిఎఫ్ లాగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది బెస్ట్ అనమాట. అలాగే మీకు ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంటుంది, ర్యాంక్తో పాటు కాలేజ్ కోడ్ ఉంటుంది, అది ఏ సిటీలో ఉంది, సేమ్ ఇలానే తెలంగాణ వాళ్ళకి కూడా ఉంటుంది. అలాగే మీకు కాలేజెస్ అనేవి
ఒక అబౌవ్ 10,000 లైక్ ఇప్పుడు మీరు 12,000 ఇచ్చారు కదా, ఒక ప్లస్ 10,000 అంటే 22,000 వరకు మీకు చూపిస్తుంది అనమాట. ఇంకా ఫిల్టర్ చేయడానికి ఇంకొక 2 ఆప్షన్స్ అయితే యాడ్ చేసాం అనమాట. ఇక్కడ బ్రాంచ్లోకి వచ్చి కొంతమందికి నాకు పలానా బ్రాంచే కావాలి అని ఫిక్స్ అయి ఉంటారు. సో మీరు కావాలనుకున్న బ్రాంచెస్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేయండి. అలాగే కొంతమందికి స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, నాకు ఈ డిస్ట్రిక్ట్లోనే కావాలి అని. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా గుంటూరు అండ్ వైజాగ్ ఇస్తున్నా. మీకు ఒకవేళ ఏవి అవసరం లేదు, నాకు ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్లేదు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటే ఈ 2 ఫీచర్స్ అసలు ఇవ్వకుండా ఇంత అక్కట్లాగా వదిలేసేయండి. సో ఇప్పుడు ప్రిడిక్ట్ కొడితే మీకు మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచెస్ అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి కాలేజెస్ వస్తాయి. ఇది క్రేజీగా యూజ్ అవుతుంది మీకు పర్టికులర్ బ్రాంచ్ కానీ ఆర్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కానీ కావాలనుకున్నప్పుడు. ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే, ఇంతాక నేను చెప్పినట్లు చాలా మందికి ఒక ఐడియా ఉంటుంది, లైక్ ఈ కాలేజ్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, నా ర్యాంక్ అక్కడ వస్తుందా రాదా అనే డౌట్లో ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము ఇంకొక ఫీచర్ అయితే యాడ్ చేసాం. ఇక్కడ మీరు వెబ్సైట్లో కిందకు వస్తే ఇందాక ఏపీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ చూసారు కదా, దాని కింద సెర్చ్ ఏ కాలేజ్ అని ఉంది. ఇక్కడ మీరు ఏపీ అండ్ తెలంగాణ 2 కాలేజెస్ అనేవి సెర్చ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మీకు 2 సెర్చ్ బార్స్ ఉంటాయి అనమాట, ఒకటి ఏపీది ఒకటి తెలంగాణది. మీ దగ్గర ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే, మీ దగ్గర కనుక ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో చూడండి, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఫోన్లో కంటే. ఇఫ్ నో ప్రాబ్లం, మీరు ఫోన్లో అయినా యూజ్ చేసేయచ్చు. ఇక్కడ సెర్చ్ ఏ కాలేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీలో సెర్చ్ బార్లో నేను సపోజ్ ఎస్ఆర్ఎం అని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ ఎస్ఆర్ఎం అని సెర్చ్ చేస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ప్రకారంగా బ్రాంచ్ వైజ్గా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ ఉంటాయి అనమాట. సపోజ్ సివిల్ అని ఉందనుకోండి, ఆ సివిల్లో మీ కేటగిరీకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏంటి అనేది ఉంటుంది. ఒకవేళ సిఎస్సి అనుకోండి, సిఎస్సి, అలా ప్రతి బ్రాంచ్కి మీ కేటగిరీ కట్ ఆఫ్తో డీటెయిల్డ్గా ఉంటుంది ఆ కాలేజ్లో. ఈ ఫీచర్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎక్కడ ఇలాంటి ఫీచర్ అయితే చూసుండరు. సేమ్ ఇలాగే తెలంగాణలో కూడా మీరు సిబిఐటి ఎంటర్ చేశారనుకోండి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ వస్తాయి. అలా సిబిఐటి అనే కాదు, ఇంకా వేరే ఏవైనా. సో ఈ 2 ఫీచర్స్ అయితే మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు కౌన్సిలింగ్ లో. చాలా మంది దగ్గర అయితే పీడిఎఫ్స్ ఉంటాయి అనమాట, పెద్ద పీడిఎఫ్స్ అంటూ ఉంటే స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. దాంట్లో ఏ కాలేజ్ ఎక్కడ చూసుకోవాలో కూడా సరిగ్గా అర్థం కాదు. కాబట్టి ఇవి యూజ్ చేసుకుంటే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి. అలాగే ఇవి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనమాట. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని ఇది ప్రిడిక్ట్ చేస్తుంది ఈ వెబ్సైట్ అనేది. అండ్ ఈ ఇయర్ కట్ ఆఫ్స్ కూడా మీకు కౌన్సిలింగ్కి ముందైతే వాళ్ళు ఇస్తారు. ఒకసారి ఆ పీడిఎఫ్ కూడా రెఫరెన్స్గా తీసుకోండి. లైక్ మీరు ఈ వెబ్సైట్ని రెఫరెన్స్గా తీసుకోండి అండ్ మీకు ఈ ఇయర్ కట్ ఆఫ్స్ కొత్తగా ఒక లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్ ఇవి అన్ని కన్సిడర్ చేసి ఇది ఒక రెఫరెన్స్గా తీసుకొని మీకంటూ ఒక సపరేట్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక దగ్గర రాసుకోండి అనమాట. కౌన్సిలింగ్కి పెట్టే ముందు, మీరు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఎలా పెడితే అలా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కొంతమంది నెట్ సెంటర్లో అప్లై చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీకు నోటుకు వచ్చిన పేర్లు చెప్పేస్తే మీరు కౌన్సిలింగ్లో చాలా ఇబ్బంది పడతారు. మంచి కాలేజెస్లో సీట్ రావు. ర్యాంక్ వైజ్గా ఒక ఆర్డర్లో మీకు ఏ బ్రాంచ్ ప్రయారిటీ ఇవ్వాలా, కాలేజీకి ప్రయారిటీ ఇవ్వాలా, అన్ని డీటెయిల్గా పేపర్ మీద రాసుకొని అప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళి నీట్గా పెడితే మీకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ అయితే అసలు కాలేజీకి ప్రయారిటీ ఇవ్వాలా, బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలా అనే డౌట్స్ అయితే చాలా మందికి ఉన్నాయి. దీని మీద ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీకు కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నాకు ఇంకో ఐడియా కూడా ఉంది, లైక్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కాలేజ్ జాయినింగ్ అయ్యే ప్రాసెస్లో చాలామంది ఏమైనా నేర్చుకోవాలా అని అడుగుతున్నారు. దానికోసం నేను ఒక సి కోర్స్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఇఫ్ మీకు ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో నాకు చెప్తే ఆ కోర్స్ అనేది మీకు ఫ్రీగా యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నాకు అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మంచి ర్యాంక్ రాకపోతే కనుక మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనే డెసిషన్ అయితే త్వరగా తీసుకోండి, సీట్స్ అయిపోతాయి. ఇఫ్ మీరు చెన్నైలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇంత చెప్పినట్లు మా ఫ్రెండ్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తనని రీచ్ అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.